రేపు శ్రావణ సోమవారం. శ్రావణ మాసంలో సోమవారాలు రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పాను కదా. మీరు సోమవారాలు అలాగే ఇంకా మిగిలిన రోజుల్లో కూడా ప్రతిరోజు రుద్రాభిషేకం చేయించుకోండి. మీ ఊళ్ళో వీలైతే మీ ఊళ్ళో చేయించుకోండి. లేదు అంటే శంకర మఠంలో చెప్పాను కదా, పైన రుద్రయంత్రం కింద స్ఫటికలింగం, అక్కడ అభిషేకం చేయించుకుంటే ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. అలాగే మాస శివరాత్రి రోజు ఎప్పుడు అభిషేకం చేయించుకోవాలని అడుగుతున్నారు. ఈ నెల మాస శివరాత్రి 21వ తారీఖు వచ్చింది. ఎవరైనా ద్రవ్యం పంపించాలి అని అనుకుంటే 20వ తారీఖు లోపే పంపించేయండి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ తీసుకోరు, నెక్స్ట్ మంత్ మాత్రమే తీసుకుంటారు. ఎవరైతే ప్రతి నెల మానకుండా మాస శివరాత్రి రోజు అభిషేకం చేయించుకుంటారో వాళ్ళకే తెలియకుండా కష్టాలు దూరం అయిపోతాయి. కాబట్టి గుర్తు పెట్టుకుని మరీ అభిషేకం చేయించుకోండి. ఒకవేళ మీరు శంకర మఠంలో చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దానికి ఫోన్పే కానీ జీపే కానీ చేసి అదే నెంబర్కి మీ గోత్రనామాలు పంపిస్తే అభిషేకం మాస శివరాత్రి రోజున జరుగుతుంది.